మరి ఆ వాక్యం తీసి చూడండి. 2వ రాజుల గ్రంథము. బైబిల్ ఉన్న వారంతా చూడండి. క్లుప్త సందేశాన్ని మనం విందాం. 2వ రాజుల గ్రంథము 3 నుంచి దాదాపుగా 10 వచనాల వరకు మనము 9 వచనాల వరకు చదవాలా. నేను 3వ వచనము 4వ వచనము నేను చదువుతాను, దయచేసి చూడండి. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము. అప్పుడు పట్టణపు గుమ్మం వద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణంలోనికి పోదామనుకుంటుమా? పట్టణమందు క్షామం ఉన్నందున అచ్చట చచ్చిపోదుము. ఇచ్చట ఊరక కూర్చున్నను, ఇచ్చటను చచ్చిపోదుము. పదండి, సిరియనుల దండు పేటలోనికి పోదుము రండి. వారు మనల్ని బ్రతకనిచ్చిన బ్రతుకుదుము, మనల్ని చంపిన చత్తుము అని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియనుల దండు పేటలోనికి పోవాలనని లేచి సిరియనుల దండు వెలుపలికి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయింది. ఈ సందర్భము నేను గుర్తు చేస్తా. ముందు మనకు వర్తమానం అర్థం కావాలంటే దానికి సంబంధించిన వృత్తాంతాన్ని నేను గుర్తు చేస్తా, మీరు గమనించండి. ఇక్కడ సోమ్రోనులో క్షామం ఉన్నది. క్షామము అంటే కరువు. అది చాలా భయంకరమైన కరువు. ఆ కరువు ఉన్నప్పుడు సిరియనులు కూడా సైన్యాన్ని సమకూర్చుకొని మరి యుద్ధం చేయడానికి వాళ్ళు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఒక పక్క సోమరులో కరువు ఉంది, తర్వాత సిరియనులు దండుపేట యుద్ధం చేయడానికి వచ్చారు. పాలెంలో మరి పట్టణం వెలుపల వాళ్ళు మరి గుడారాలు వేసుకున్నారు యుద్ధం చేయటానికి. అలాంటి బాధకరమైన క్షామము ఆ రోజుల్లో ఉంది. ఆ క్షామము ఎలాంటిదేనంటే, మీరు 6వ అధ్యాయంలో మీరు చూస్తే 25వ వచనము, అప్పుడు సోమరుడిలో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 8 రూపాయలకు 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. ఇక్కడ క్షామం ఉంది. ఇశ్రాయేలు మీద సిరియనుల రాజు అక్కడ ఉన్న వారంతా ముట్టడి వేసినట్టుగా ఉంది. అంటే రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి ఆ రోజుల్లో. తినడానికి ఇశ్రాయేలు ప్రజలకు తిండి లేదు. వారు ఏం తింటున్నారో తెలుసా? మీరు చదివితే మీరు ఆశ్చర్యపోతారు. ఏం తింటున్నారంటే, వారు తాము కనుక్కున్న బిడ్డలను చంపుకొని తింటున్నారు. అంత కరువు. ఆ వచనం చదువుతారా మీరు? 29వ వచనం. అక్కడ రాజు అడిగినాడు 28వ వచనంలో. 28వ వచనం చదవనా? నీ విచారమునకు కారణమేమని అడగగా, అది ఆ స్త్రీ, నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాన్ని దాచిపెట్టినని చెప్పాను. ఇక్కడ మీరు గమనించినప్పుడు భయంకరమైన క్షామము, అక్కడ కరువు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒక స్త్రీ వచ్చి, అయ్యా మాకు సహాయం చేయమని ఇశ్రాయేలు రాజుని అడిగితే, నేనేమైనా దేవున్నా యెహోవానా మీకు ఇవ్వడానికి అని చెప్తాడు. ఈ కరువుకు కారణం ఎలీషా అని చెప్పి ఎలీషాని తల తీసేయాలని రాజు తీర్మానం చేసుకుంటాడు.
ఈ భాగం మీరు మనసులో పెట్టాలా. ఆ క్షామం బలంగా ఉన్న దినాలు, కరువు బలంగా ఉన్న దినాల్లో 7వ అధ్యాయంలో ఎలీషా ఏం చెప్తాడో ఒకసారి చూడండి. మొదటి 4 వచనాలు, మొదటి 2 వచనాలు. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను యెహోవా మాట ఆలకించును, యెహోవా సెలవిచ్చినది ఏమనగా రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారము ముందు రూపాయి ఒకటింటికి ఒక మానిక, సన్నని పిండియు రూపాయి ఒకటింటికి 2 మానికల యావలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా అతడు నీవు కనులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పాను. ఇప్పుడు సందర్భం మీకు అర్థమైంటది. ఎలీషా రాజుతో చెప్తున్నాడయ్యా, కరువు పోయే కాలం దగ్గర పడింది, ఒక్క రూపాయికే సన్నని పిండి దొరుకుతుంది అని చెప్పి ఒక మానిక సన్నని పిండి రూపాయికి ఒక 2 మానికలు ఎవరనూ అమ్మబడతాయి తక్కువ రేటుకే అని అంటే, రాజు దగ్గర అధిపతి, రాజు ఆనుకొని ఉండే అధిపతి ఏమంటాడంటే, యెహోవా ఆకాశపు వాకిళ్ళు తెరిస్తే కూడా ఇంత దొరకదు ఆహారము అని అంటే, అది నువ్వు చూస్తావు కానీ దాన్ని తినకుండా ఉంటావు అని చెప్పి ఎలీషా ఆ అధిపతితో చెప్తాడు. ఇది సందర్భం. ఇప్పుడు మన పాట భాగంలోనికి వస్తాము. ఆ పట్టణము గుమ్మము దగ్గర 4 కుష్ఠరోగులు ఉన్నారు. అయ్యా, ఇది మన వర్తమానం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సందర్భం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఆ పట్టణపు గుమ్మము వద్ద 4 కుష్ఠరోగులు ఉన్నారు. క్షామము, కరువు భయంకరంగా ఉంది. ఈ 4 కుష్ఠరోగులు వారు ఒకరికి ఒకరు ఏమని సంభాషించుకొనుచున్నారో మీరు ఆలోచన చేయాలి. వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారు? 4వ వచనము, 2వ వచనం, 3వ వచనంలో వారు ఒకరిని ఒకరు చూచి, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు ఉండవలెను? పట్టణంలోనికి పోతామా, అక్కడ క్షామం ఉన్నది. పట్టణంలోకి పోతే కరువు భయంకరంగా ఉంది, ఒకరికొకరు చంపుకొని తింటున్నారు. పోనీ ఇక్కడనే ఉందామా, ఇక్కడ చచ్చిపోతాం. ఏదేమైనప్పటికీ మనము సిరియనుల దండుపెట్టులను పోదాము అని అనుకున్నారంట 4. ఏమనుకున్నారంట? శత్రువులు వచ్చినారు కదా, సిరియనులు యుద్ధం చేయడానికి వచ్చినారు కదా, సిరియనుల దండుపెట్టులోనికే పోదాం. ఒకవేళ వాళ్ళు బ్రతకనిచ్చినా బ్రతుకుదాం, లేక చంపినా చచ్చిపోదాము అనుకొని ఈ 4 కుష్ఠరోగులు మరి లేచి పదండి వెళ్ళిపోదాం అని ఒక్క భావంతో, ఒక్క మనసుతో 4 తీర్మానం చేసుకొని సిరియనుల దండుపేటలోనికి వెళ్ళడానికి వారు తీర్మానం చేసుకున్నారు. మీరు బాగా గమనించాలి. 4 కుష్ఠరోగులు పట్టణపు గుమ్మం దగ్గర ఉన్నారు. క్షామం భయంకరంగా ఉంది, ఆకలితో చనిపోతున్నారు. ఇక్కడ ఉంటే చచ్చిపోతాము, అక్కడికి పట్టణంలోకి వెళ్ళినా చచ్చిపోతాము. ఇక్కడ ఎందుకు ఉండాలా? ఎలాగైనా చనిపోతాం. అయినా చచ్చినా బతికినా సిరియనుల దండుపేటలోనికి వెళదాం, యుద్ధభూమిలోనికి వెళదాం, శత్రువుల దగ్గరికి వెళదాం. ఒకవేళ వాళ్ళు బతికనిచ్చినా బతుకుదాం, లేకపోతే చనిపోయినా చచ్చిపోదాం అనుకొని ఏమనుకున్నారంటే వాళ్ళు, మీరంత మంచి మాట చూడండి. 4వ వచనంలో వారు ఏమన్నారంటే, పదండి అనే పదం చూడండి. పదండి సిరియనుల దండుపేటలోనికి పోదము రండి అని వారు అనుకున్నట్లుగా మనం అందులో చూస్తాం. అనుకొని 5వ వచనంలోకి వచ్చే లోపల వారు సిరియనుల దండుపేటలోనికి వెళ్ళినారు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక సైనికులు లేరు, మరి సిరియనులు లేరు ఆ దండుపేటలో. ఏం జరిగిందంటే 6వ వచనంలో యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా, వారు మన మీదికి వచ్చుటక ఇశ్రాయేలు రాజు హిత్తీల రాజులకును ఐగుప్తుల రాజుకును భత్యమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములనైనను, గుర్రములనైనను, గాడిదలనైనను, దండుపేటలో ఉన్న వాటినైనను ఏమీ తీసుకొనక తమ ప్రాణములు రక్షించుకొనుటకు చాలుననుకొని సంధ్య చీకటిన ఉన్నది ఉన్నట్టుగా పేంట విడిచి పారిపోయిరి. ఇక్కడ మనం గమనించాలి. అయ్యా, ఏంటిదంటే
ఈ 4 కుష్ఠరోగులు ఎప్పుడైతే సిరియనుల దండుపేటలకు పోవాలని వారు తీర్మానం చేసుకొని వెళ్ళినారో, వారు వెళ్ళిన సమయానికి యెహోవా ఏం చేసినాడంటే రథముల స్వరము, గుర్రముల ధ్వని, రథముల ధ్వని, గొప్ప సమూహపు ధ్వని వాళ్లకు ఆ శత్రువులకు వినబడేటట్టుగా చేసినాడంట. అప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే ఆ సిరియనుల దండుపేటలో ఉన్న శత్రువులు మరి ఇశ్రాయేలు రాజు మరి ఇతరుల రాజుకు అంటే ఎవరు వాళ్ళు అంటే చూడండి, హిత్తీయుల రాజుకును ఐగుప్తుల రాజుకు బత్తెమిచ్చి వాళ్ళని ఎరువు తెచ్చుకొని యుద్ధం చేయడానికి పిలిపించినట్టు ఉన్నాడు. ఈ గొప్ప సైన్యాన్ని మనం జయించలేమనుకొని వాళ్ళు ఉన్నపేటిన గుర్రాలను, రథాలను, వాళ్ళ ఆస్తిని, బంగారును, వస్తువులను వంటి అన్నిటిని విడిచిపెట్టి ప్రాణాలు దక్కించుకుంటే చాలనుకొని వాళ్ళు పారిపోయినారు. గుడారాలలో ఎవరు లేరు. వీళ్ళు వచ్చి చూసే లోపల, ఈ 4 కుష్ఠరోగులు వచ్చి చూసే లోపల గుడారంలో ఏ మనిషి లేడు, అందరూ పారిపోయినారు. మీరు గమనించాలి. ఇందులో ఒక మంచి మాట నేను చెప్పి ముందుకు దాటిపోతాను. మనము చాలాసార్లు భయపడతాం, ఎక్కడికైనా వెళ్ళాలన్నా భయపడతాం, ఏదైనా తీర్మానించి పని చేయాలన్నా భయపడతాం, ఏమీ లేవు కదా అనే దిగులుతో ఉంటాం, ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటాం, విచారంలో ఉంటాం, దిగులుతో ఉంటాం చాలాసార్లు. అయితే దేవుడు ఉన్నాడు, దేవుడు సజీవుడైన దేవుడు అన్న ఆలోచనతో మనం ఒక అడుగు ముందుకేస్తే, ఒకసారి యెహోవా మీద ఆనుకొని ధైర్యంతో ఒక అడుగు ముందుకేస్తే ప్రభువుని పక్కన ఉండి కార్యాన్ని సఫలము చేస్తాడు. వాళ్ళు 4 కుష్ఠరోగులు ఏమనుకున్నారంటే ఇక్కడ ఉన్నా చచ్చిపోతాం, పట్టణంలో క్షేమం ఉంది అక్కడ పోయినా చచ్చిపోతాం, ఎందుకు ఇక్కడ కూర్చోవాలా, మనం వెళదాం, సిరియనుల దండుపేటలోనికి వెళదామని వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. అమ్మా అయ్యా ఒక మాట వినాల, మనము కూర్చొని దిగులు పడితే ప్రయోజనం లేదు, కూర్చొని ఎదాడి చేస్తే ప్రయోజనం లేదు. రోగం పోలేదు, అప్పు తీరలేదు, వినాల అప్పు తీరలేదు, శత్రువులు పగపట్టినారు, మాకు సమస్యలు తీరలేదు, మా మీద అనేకమైన ఒత్తిడులు ఉన్నాయి అని కూర్చొని దిగులు పడతలేదు. చావైనా రేవైనా ఏమైనా పర్వాలేదు, ప్రభువును అనుకొని ధైర్యంగా మనం ముందుకు సాగితే ప్రభువు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. ఇది మనం పదండి లేచి అన్నారు వాళ్ళు. మరణానికైనా తెగించి చనిపోయినా చనిపోతాం ఏముంది అని అనుకున్నారు. లేచి 4 వెళ్ళినారు. దేవుడు వాళ్ళు వెళుతూ ఉంటేనే అక్కడ అద్భుతము చేశాడు. దేవుని కార్యాలు ఎప్పుడైనా కూడా చూడండి, మనము ఒక తీర్మానం మనుషులు అనుకోకున్నంత వరకు ఏం చేయలేడు ఆయన. వాళ్ళు అడుగు వేసినప్పుడే దేవుడు అద్భుతం చేస్తాడు. వాస్తవంగా మనం ఏ పాటి వారం బలహీనులం, అయితే ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని మనం ముందుకు వెళితే దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడే యెహోవా దేవుడే రథముల ధ్వని, గుర్రముల ధ్వని, సమూహము ధ్వని పుట్టించి వాళ్ళను పారిపోయేటట్టుగా చేశాడు. మన జీవితంలో అట్లా చేస్తాడు. చూడండి, మీరు మనసులో పెట్టాలి. మన విశ్వాసము కలిగి దేవుని మీద ఆనుకొని ధైర్యంతో అడుగులు ముందుకు వేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు దేవుడు సహాయం చేస్తాడు. ఇది ఒక మాట మనసులో పెట్టాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించాల్సిన మరొక సంగతి ఏంటిదంటే, వారు 4 అయ్యా వినాల ఇక్కడ చూడాల. వారు ఎవరు, ఎంతమంది? 4. ఈ 4 దేన్ని చూపిస్తుంది అంటే 4 ఐక్యతను చూపిస్తుంది. 4 దేనికి సూచన? ఐక్యతను చూపిస్తుంది. 4 ఇంకొకటి నేను గుర్తు చేస్తా, 4 అని అంటే స్థిరతను చూపిస్తుంది. 4 అనే పదానికి అర్థం ఏంటిదంటే స్థిరత. 5 అనే పదానికి అర్థం ఏంటిదంటే కృప అని భావం. 4 దిక్కులు స్థిరతకు గుర్తు. ఇది మన మనసులో పెట్టాలి. ఇక్కడ 4 ఐక్యంగా ఉండి ఐక్యమత్యముతో ఉండి తీర్మానం చేసుకుంటున్నారు. మనం వెళదామంటే వారు 3 ఏకీభవించినారు. ఒకడు ఆటదేశి 3 ఏకీభవించినారు. అంటే 3 కలిసి 4 కలిసి వెళదాం, సిరియనుల దండులోనికి వెళదాము అన్నారు. ఇక్కడ వారి ఐక్యతను మనము ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అపొస్తలుల కార్యముల గ్రంథము ఆది సంఘము అంత స్పీడ్గా కట్టబడడానికి గల కారణం ఏంటిదంటే వారు ఐక్యతతో ఉన్నారు.
దాదాపు 12 అధ్యాయాల వరకు అపోస్తుల కార్యములు 11 అధ్యాయాల వరకు 12 వరకు కానీ బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఐక్యత, ఏకత్వము, ఐక్యత అనే పదాలు 11 సార్లు కనబడతాయి. ఆ రెఫరెన్స్లు నేను ఇప్పుడు చూపించడానికి నాకు సమయం లేదు. వారు ఏక మనసుతో మేడగదిలో ప్రార్థన చేసినట్టుగా ఉంది. వారు ఏక మనసుతో ఇంటింటా వాళ్ళు ఆరాధన చేసినట్టుగా ఉంది. వారందరూ కలిసి సువార్తను ప్రకటించినట్లుగా కూడా కనబడుతుంది. ఒక వచనం చూడండి, కావాలంటే నేను చూపిస్తా. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం త్వరగా చూడండి. 2వ అధ్యాయము 46వ వచనంలో వారు ఏక మనస్కులై అనే మాట చూడాల. ఏక మనస్కులై అనే చాలు ఆ మాట చాలు. తర్వాత చూడండి 4వ అధ్యాయం 4వ అధ్యాయం 24వ వచనం. వారు విని ఏక మనసుతో దేవునికి బిగ్గరగా ఇట్లు మొరపెట్టిరి అనే మాట అక్కడ చూడండి, ఏక మనస్సు. తర్వాత 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. ఇక్కడ గమనించాలి, సంఘములో కొంతమందే ఉండని గాక, వాళ్ళు ఆ కొంతమంది ఐక్యమత్యంగా ఉండాలి, ఏకత్వము కలిగి ఉండాలి, ఒక్క మనసు కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి. దేవుడు అద్భుతాలను చేస్తాడు. ఇక్కడ వారు నలుగురు దేనికి సూచన అంటే వారు ఐక్యమత్యానికి సూచనగా కనబడతారు అనే భావము మనం ఇందులో చూడాల్సిన అవసరం. వారు వెళ్ళినప్పుడు దేవుడు వారికి అద్భుతమైన కార్యము జరిగించినట్లుగా మనం ఆ భాగంలో చూస్తాం. తర్వాత మీరు చూడండి, నలుగురు అనే పదములో నేను కొన్ని తలంపులు మీకు అందిస్తాను. మీరు అవుట్లైన్గా ఒకటి మనసులో పెట్టినా లేకపోతే రాసుకున్నా పర్వాలేదు. అపోస్తల కార్యముల గ్రంథము ఒక మాట చూడండి, 20వ అధ్యాయము. అపోస్తల కార్యముల గ్రంథము 21:8 చదవాలి, ఫాస్ట్గా చదవాలి. 28:1 అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 8వ వచనం. గట్టి చదవమ్మా. మరునాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి ఏడుగురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనుకు ఉండిరి. ఎంతమంది అంట? ఫిలిప్పుకి ఎంతమంది కుమార్తెలు? 4 కుమార్తెలు. ఈ 4 కుమార్తెలు రక్షించబడినవారా, రక్షించబడనివారా? రక్షింపబడినవారు. వారు 4 కుమార్తెలు ప్రవచించేవారంటే అర్థం ఏంటిది? వారు రక్షించబడినారు, లేఖనాలను ఎరిగిన వారు, ప్రవచించేవారుగా ఉన్నారు. 4 కుమార్తెలు ఫిలిప్పుకు. 7గురిలో ఒకరు అంటే 6వ అధ్యాయంలో పరిచర్య చేయడానికి బల్ల దగ్గర 7గురు ఏర్పరిచినారు. ఆ 7గురిలో ఒకడు ఫిలిప్పు అద్భుతమైన పరిచర్య చేసినాడు. అతనికి 4 కుమార్తెలు ప్రవచించేవారు, రక్షించబడిన వారు, వాక్యం చెప్పేవారు. మీరు బాగా గమనించాలి. మన పిల్లలు ఎంతమంది ఉన్నారు మనకి? ఆ పిల్లలు రక్షించబడినారా? పోనీ ఆ పిల్లలు వాక్యం ఎరిగిన వారుగా ఉన్నారా? మన పిల్లలు వాక్యం చెప్పేవారుగా ఉన్నారా? ఇది మనం ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత దానియేలు గ్రంథం చూడండి, 1:17. త్వరగా చదవాలి, టైం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, మనం కూడా చదవాలి. దానియేలు గ్రంథం 1:17 అందుకోవాలా. ఈ 4 బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును. ఇక్కడ చూడండి, ఈ 4 బాలుర సంగతి ఏమనగా. ఎవరు ఈ 4 బాలురు? ఎవరు చెప్పండి? ఎవరంటే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేవారు. బబులోను దేశంలో ఉన్నారు. వాళ్ళు చెరకొనిపోబడిన వారు. ఈ 4 ఎవరు అని అంటే దేవుని ప్రజలు బబులోను దేశంలో ఉన్నారు. ఆ 4 సంగతి ఏమనగా దేవుడు వాళ్ళకు అత్యధికమైన జ్ఞానము, వివేకము, తెలివి ఇచ్చినట్టుగా ఈ భాగంలో ఉంది. ఈ 4 ఎలాంటి వారు అంటే
దేవుని యందు భయభక్తులు గలవారు, ప్రార్థనా పరులుగా ఉన్నారు. 2:17 చదవండి. ఆ కలబావ విషయంలో ముగ్గురు స్నేహితులు ప్రార్థన చేసినట్టుగా ఉంది. అప్పుడు దానియేలు ఆ, తన ఇంటికి పోయి ఆ, తన స్నేహితులైన ఆ, అనన్యాకును మెస్సయలుకును ఆ, అదర్యాకును సంగతి తెలియజేసి ఉమ్, తానును తన స్నేహితులను ఆ. బబులోనులో తగ్గిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు నట్లు ఆ కళ యొక్క ఆ, మర్మ విషయములో ఆ. పరలోకమందున దేవుని వల్ల కటాక్షం పొంది నిమిత్తమై ఆ. ఆయనను వెళ్ళిపోవడం. ఇక్కడ చూడండి, వీరు చాలు ఈ నలుగురిలో ముగ్గురు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మంచి ప్రార్థనా పరులు. ఈ దానియేలు కూడా మంచి ప్రార్థనా పరుడు, దేవుని చేత హెచ్చించబడిన వాడు బబులోను దేశంలో. ఈ నలుగురు అనే పదం చూడండి, నలుగురు కుమార్తెలు ప్రవచించువారు, రక్షించబడిన వారు. నలుగురు బాలురు, షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు. వీళ్ళు దేవుని ఎందు జీవించేవారు, పరాయి దేశంలో గొప్ప కార్యాలు చేసిన వారు. షడ్రకు, మేషకు, అబేద్నెగో మరి నెబుకద్నెజరు స్థాపించిన నిలబెట్టించిన ప్రతిమకు మేము మొక్కము, ఒకవేళ అగ్నిగుండంలో వేసినా కూడా మా దేవుడు రక్షించుటకు సమర్థుడని బలమైన విశ్వాసం గలవారు. మీరు గమనించాలి, మన పిల్లలు ఎలా ఉన్నారు, మన కుమారులు ఎలా ఉన్నారు, మన కుమార్తెలు ఎలా ఉన్నారు అనేది మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దయచేసి చూడండి, బైబిల్లో 4 సువార్థికులు ఉన్నాయి. 4 సువార్తలు ఉన్నాయి. సువార్తలు ఎన్ని ఉన్నాయి? 4 సువార్థికులు 4 సువార్తలు రాసినారు. ఎవరు? మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తలు రాసినారు. 4 ఎవరిని గురించి రాసినారు? యేసు ప్రభువుని గురించి రాసినారు. యేసు ప్రభువుని ఎత్తి చూపినారు ఈ 4. మీరు గమనించాలి. విశ్వాసులకు పాఠం. దేవుని నమ్ముకున్నాం, విశ్వసించినాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అయితే మనం క్రీస్తుని ఎత్తు చూపుతున్నామా? క్రీస్తును మరి ఆయన జీవితాన్ని గురించి ఇతరులకు చెప్తున్నామా? ఈ 4 సువార్తలు 4 సువార్తలు 4 సువార్థికులు యేసును ఎత్తి చూపుతున్నట్టుగా మనం ఈ భాగంలో చూస్తాం. 4 సువార్థికులు. ఆ తర్వాత మీరు చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్షవాయువు గల వ్యక్తిని 4 మోసుకొని యేసు ఉన్న చోటికి తీసుకొచ్చినట్టుగా ఉంది. ఎంతమంది అమ్మా? 4 అనే మాట అక్కడ క్లియర్ కనబడుతుంది. పక్షవాయువుతో పడి ఉన్న వ్యక్తిని 4 మోసుకొని వచ్చినట్టుగా ఉంది. ఎక్కడికి? యేసు ప్రభు దగ్గరికి. యేసు ఉన్న చోటికి రావడానికి వాళ్ళకు జనాభా ఎక్కువ ఉన్నందున ఇంట్లో పైకప్పు విప్పి వాళ్ళు సందు చేసి యేసు దగ్గర ఉన్న చోటికి ఆ 4 మరి పక్షవాయువు గల వ్యక్తిని తీసుకొచ్చారు. ఇక్కడ 4 వ్యక్తులు మరి సహాయపడినట్టుగా, అయ్యా వినాల ఈ 4 యొక్క విశ్వాసం ఏంటిదంటే, ఈ వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకువెళితే అతడు యేసు ప్రభు బాగు చేస్తాడు, ఇతడు బాగు అవుతాడని ఆ 4 యొక్క విశ్వాసం. ప్రయాసపడినారు, వారు మోసుకుపోయినారు. పెంకులు విప్పి ఇంటి కప్పులు విప్పి సందు చేసి ప్రయాసపడి ఆ వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళారు. యేసు ప్రభు వారిని ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్టుగా 4 అనే పదాన్ని అక్కడ కూడా మనము చూస్తాం. తర్వాత ఇంకొక వచనం చెప్పి ముందుకు సాగుతా. మీరు అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం, 39, 42వ వచనంలో ఏముందంటే, 40, 42 వచనంలో విశ్వసించిన వారు ఇంచుమించు 3,000 మంది బాప్తీసం పొందినారు. వారు బాప్తీసం పొందిన వారు 4 కార్యాలు చేసినారు. రక్షణ పొంది బాప్తీసం తీసుకొని సంఘములో చేర్చబడినారు. సంఘములో 4 బాధ్యతలు నెరవేరుస్తున్నారు. వారు 1 అపోస్తలుల బోధ యందును, 2 సహవాసమందును, 3 రొట్టె విరుచుట యందును, 4 ప్రార్థన చేయుట యందును. 4 కార్యాలు. అయ్యా మీరు వినాలి, ప్రభువు నమ్మి బాప్తీసం తీసుకున్నాం, బాగుంది. ఈ 4 కార్యాలు సంఘములో నెరవేరుస్తున్నావా? అపోస్తలుల బోధ, బైబిల్ స్టడీకి వస్తున్నావా? సహవాసం, పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నావా? పాపులతో సహవాసం చేస్తున్నావా? దుష్టులతో సహవాసం చేస్తున్నావా? అపహాసకులతో సహవాసం చేస్తున్నావా? పరిశుద్ధులతో, విశ్వాసులతో, సేవకులతో సహవాసం చేస్తున్నావా? సంఘ సహవాసము చాలా ప్రాముఖ్యమైనది. సహవాసం, తండ్రితో సహవాసం, కుమారునితో సహవాసం, పరిశుద్ధాత్మతో సహవాసం, పరిశుద్ధులతో, సంఘముతో సహవాసం. బోధ, అపొస్తలుల బోధ,
ఈ మాట మీరు గమనించాలి. రొట్టె విరుచుట యందు అన్నాడు. ఆదివారము, ప్రతి ఆదివారం రొట్టె విరవడానికి వస్తున్నావా? 4 విషయాలు. ప్రార్థన చేయుట యందు అనే మాట. విశ్వాసి, నమ్మిన ప్రతి విశ్వాసి, బాప్తిసం తీసుకొని సంఘంలోకి చేర్చబడిన ప్రతి విశ్వాసి ఈ 4 కార్యాలు కంపల్సరీగా చేయాలి. చాలామంది ఏమనుకుంటుంటే ఆదివారం వచ్చిపోతే చాలు, ఇక మిగతా దినాలు మనకు అనవసరం అనుకుంటారు. లేదు లేదు లేదు. ప్రభు ప్రతిపాదించింది ఖచ్చితంగా ఒక విశ్వాసి చేయాల్సింది ఈ 4 విషయాలు. మనము పరిశీలించుకుంటే నిజంగా చాలా బలహీనడం. 4 కార్యాలు మనము చేయడం లేదు. ఆదివారం వస్తే ఆదివారం, అలాంటిది మన ఆత్మ బలపడడానికి అవకాశము లేదు. సహవాసం చాలా ముఖ్యం, బోధ చాలా ముఖ్యం, ప్రార్థన చాలా ముఖ్యం. రొట్టె విరిచి అనాథం చేసి వెళ్ళిపోయి మళ్ళా వారం వరకు రాకపోతే మన ఆత్మకు ఏమవుతుంది? ఆత్మ బలహీనపడుతుంది. కనీసం ప్రార్థన సహవాసంలోనైనా, వీలైతే బైబిల్ స్టడీలోనైనా, కూడికలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం హాజరైనప్పుడు మన ఆత్మ బలపడడానికి ఎంతైనా అవకాశం ఉంది. ఈ 4 కుష్ఠరోగుల్లో వారు దిగులుతో ఉండకుండా ధైర్యం చేసి అడుగులేశారు. ఒకటి. రెండవది, వారిలో ఐక్యతను కనబడుతుంది. 4 అంటే స్థిరతను చూపిస్తారు. విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి. అయ్యా అమ్మా, మనము విశ్వాసంలో స్థిరముగా ఉన్నామంటే దేవుడు మన పక్షాన అద్భుతాలను చేస్తాడు. వారు 4 అనే పదంలో నేను కొన్ని మాటలు నేను చూపించాను. తర్వాత మీరు చూడండి, ఇక్కడ నుంచి నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తా. మనకు 10 నిమిషాలు టైం ఉంది. ఇక్కడ చూడండి, తర్వాత 8వ వచనం చదవండి. వాళ్ళు ఏం చేసినారు? ఉన్నది ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయినారు శత్రువులు, సిరియనులు. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలపటికి భాగమునొద్దకు వచ్చి ఆ గుడారములో వచ్చి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారములను బట్టలతో ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారంలోనికి వచ్చి అచ్చటి నుండి సొమ్ము తీసుకొని పోయి దాచిపెట్టిరి. వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఈ 4 సువార్థికులు ఏం చేస్తున్నారంట? వాళ్ళకి ఒకటే పని ఉంది. ఏం పని? ఫస్ట్ పోయి తిన్నారు, గుడారంలో వచ్చినారు, కడుపు నిండా తిన్నారు, అక్కడ బట్టలు ఉంటే బట్టలు తీసుకొని ధరించుకున్నారు, తర్వాత దోచుకున్నారు, అక్కడ బంగారు విడిచిపెట్టినారు, ధనాన్ని అంతా వదిలిపెట్టినారు, అది తీసుకొని వచ్చి బయటకు వచ్చి ఎక్కడోకి వెళ్ళి దాచిపెట్టేసుకున్నారు. మళ్ళీ పోయినారు, మళ్ళీ ఒక గుడారంలోకి పోయినారు, మళ్ళీ తీసుకున్నారు, మళ్ళీ తీసుకొచ్చినారు, దాచిపెట్టినారు. వాళ్ళు అలా చేస్తున్నారు. అక్కడ 2 సార్లు రాయబడింది. ఇంకెన్నిసార్లు ఉన్నారో మనకు రాయబడలేదు, లిఖించబడి. వాళ్ళు చేస్తున్న పని ఏంటిదంటే గుడారం లేకపోవడము, డబ్బు తీసుకోవడం, బంగారు, అక్కడ డబ్బులు లేవులే ఆ రోజు, బంగారు నగలు తీసుకోవడం, మిగతావన్నీ తీసుకొచ్చుకొని దాచిపెట్టుకోవడం, వెళ్ళడం, తినడం, దాచిపెట్టుకోవడం, తినడం, తీసుకొచ్చుకొని దాచిపెట్టుకోవడం. ఇది బాగుంది అనుకున్నారు కదా వాళ్ళు. అయితే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. చూడండి 9వ వచనంలో, మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొన నెల తెల్లవారు వరకు మనం ఇచ్చటనే ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును కనుక మనం వెళ్ళి రాజుకు ఇంటి వారితో సంగతి తెలియచెప్పుదాం రండని ఒకరినొకరు చెప్పుకోనిరి. వాళ్ళు ఏమనుకున్నారు? మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు అంటే వాళ్ళు ఏమనుకున్నారు? దోచుకోవడం పని అనుకున్నారు వాళ్ళు. కానీ ఆలోచించినారు, వాళ్ళకు మైండ్ సెట్ అర్థమైంది. మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు, తినడము దాచిపెట్టుకోవడం కాదు. ఈ శుభవర్తమానం గల ఈ దినాన్ని మనము రాజునకు చెప్పాలి. ఎప్పుడు చెప్పాలా? తెల్లవారేలోపుగా. మీరు ఆలోచన చేయాలి. తెల్లవారులోపుగా మనము రాజుకు వర్తమానం చెప్పాలి. లేకపోతే ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును. ఈ 4 ఏమనుకున్నారో వాక్యం వినాల. 4 ఏమనుకున్నారంటే మనం ఇక్కడ ఉండటము మంచిది కాదు. ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటారంటే కష్టపడాలా, తినాలా, మిగిలినది బ్యాంకులో వేసుకొని దాచిపెట్టుకోవాలి. ఈ కుష్ఠరోగులు కూడా అదే చేస్తున్నారు కదా. ఏదో ఒక పని చేసి సంపాదించాలా, సంపాదిస్తూ దాచిపెట్టుకోవాలా, పని చేయాలా, దాచిపెట్టుకోవాలా, తినాలా, బట్టలు ధరించుకోవాలా. ఇదే కదా రొటీన్గా ఉండేది మనుషులకి.
కానీ వీళ్ళకి అర్థమైంది ఏంటిదంటే మనము చేయునది మంచిది కాదు. ఇది చాలా శ్రేష్టమైన మాటలు. బైబిల్లో చూడండి, ఒక 2-3 రెఫరెన్స్లు నేను తప్పున చూపిస్తాను మీకు, దయచేసి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం, త్వరగా చూడాలి. 6:19. ఆ 4 కుష్ఠరోగులు ఏం చేసినారో దానికి మరి అనుబంధంగా నేను రెఫరెన్స్ చూపిస్తా. మత్తయి సువార్త 6:19. కాబట్టి ఈ ఆజ్ఞలో మిగుల అల్పమైన ఒకదాన్నైనను మీరు ఈ మనుషులకు అలాగ చేయ బోధించువాడు ఎవడు? ఎన్నోదన్నా 6:19 కదా. మత్తయి సువార్త భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవడం, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, కన్నం వేసి దొంగిలిద్దరు. పరలోకమందు మీరు ధనమును కూర్చుకోనండి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? 4 కుష్ఠరోగులు గుడారం లేకపోతున్నారు, తెచ్చుకుంటున్నారు, దాచిపెడుతున్నారు. ఇది చూడండి, మనం కూడా ఏం చేస్తున్నాము? సంపాదిస్తున్నాము, బ్యాంకులో వేసుకుంటున్నాము, భూమి మీద దాచిపెట్టుకుంటాము. అయితే ప్రభు ఏమంటాడు? భూమి మీద మీరు మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ తుప్పును మన్ను ఇవన్నీ పురుగు తినేస్తాయి. అయితే పరలోకమందు మీరు ధనము కూర్చుకోనండి. అక్కడ చిమ్మట కొట్టదు, తుప్పు తినవేయడానికి అవకాశము లేదు. బాగా గమనించాలి. లూకాసు వార్త నేను చదవాల్సిన పని లేదు. లూకాసు వార్త 12వ అధ్యాయం 13 నుంచి చదివితే, ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదని చెబుతూ, ఒక ధనవంతుడు భూమి బాగా పండింది, విస్తారంగా పంట పండింది, ఆ కొట్లు పెద్దవి చేసుకొని దాన్ని దాచిపెట్టినాడు పంటని, ఆ ధాన్యాన్ని. అప్పుడు అతడు ఏమనుకున్నాడంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, విస్తారమైన ధనము డబ్బు ధాన్యము సమకూర్చబడింది అని ఆనందించుమని తన ప్రాణముతో అనేక సంవత్సరాలు కన్నాడు. అక్కడ సమకూర్చబడింది అన్నది ప్రాణముతో చెప్పుకున్నట్టుగా ఉంది. అయితే ప్రభు అన్నాడు అక్కడ, వెర్రివాడా అన్నాడు. మీరు ఈ మాటలు గమనించాలి. ఈ లోకం కొరకే కాదు మనం భూమి మీదకి వచ్చింది. ఇది ఎక్కడే స్థిరంగా ఉండడానికి కాదు, మనం ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాల్సిందే. వీళ్ళు ఏమనుకున్నారంటే మనం ఇక్కడ ఉండటము మంచిది కాదు. ఈ పాయింట్ మీరు మంచి అనుకోవాలి, ఈ పాయింట్ పట్టుకోవాలి. ఇక్కడ మంచిది కాదు, మనం వెళ్ళిపోవాలా. యోనా గ్రంథములో యోనా పడవ తలకిందులవుతుంది, ఆ తుఫానుకు తాకిడి తట్టకలేక ఉంది. అందరూ వారి వారి దేవతలను ప్రార్థిస్తుంటే యోనా మాత్రం అడుగు భాగంలో ఏం చేసినాడు? నిద్రపోతూ ఉన్నట్టుగా ఉంది. మీరు బాగా గమనించాలి. సోమరోనులో భయంకరంగా కరువు ఉంది, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? 4 కుష్ఠరోగులు గుడారం లేకపోవడం, దాచిపెట్టుకోవడం. అంటే మీరు గమనించాలి, యోనా ప్రార్థించాల్సిన వాడు అడుగు భాగమును నిద్రపోతున్నట్టుగా ఉంది. మనం ఈ రోజుల్లో ఈ మాట మన మనసులో తాకాల. మనము మన కోసం బ్రతకడం మంచిది కాదు. ప్రజలు వెళ్ళి చూడాలి, ప్రజల ఆత్మలను చూడాలి. అక్కడ నాశనం అయిపోతున్నారు ప్రజలు. వాళ్ళు అనుకున్నారు ఇక్కడ మనం ఉండటము మంచిది కాదు. ఇదొక మాట మనము మనసులో పడాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక చూడండి, 2వ అధ్యాయం 20వ వచనం తప్పుంది తీయాలి. ఫిలిప్పీ పత్రిక 2:20 చదవమ్మా, తొందరగా చదువు. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. అందరూ తమ స్వంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను, ఎంత మంచి మాట రాయబడింది చూడండి. అందరూ తమ స్వంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడాలి. కాబట్టి దేవుని పనిని, దేవుని సంఘాన్ని, దేవుని పరిచర్యను నిర్లక్ష్యం చేస్తే, సొంత పనుల కోసం దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తే
మనము మంచిది కాదు. వాళ్ళు అంటున్నారు, ఈ 4 కుష్ఠరోగులు ఏమంటున్నారంటే మనం ఇక్కడ ఉండటము మంచిది కాదు. తెల్లవారులోపుగా ఏదైనా అపాయం రావచ్చు మనకు. ఈ శుభవర్తమానం గల ఈ దినము ఏమన్నారు? ఆ దినాన్ని ఏమన్నారు వాళ్ళు? శుభవర్తమానము గల దినము అన్నారు. అంటే ఈ సంతోషకరమైన దినాల్లో మనం రాజుకు చెప్పకుండా ఇక్కడ దాచిపెట్టుకోవడం, తినడం మంచిది కాదు. మనము వెళ్ళి రాజుకు చెప్పుదాము అని వారు ఒక తీర్మానము చేసుకున్నారు. ఈ పాయింట్ చెప్పి నేను ముగిస్తా, టైం అయింది. వాళ్ళు అనుకున్నారు మనం వెళ్ళి రాజునకు చెప్పుదాము అని. మీరు యెహెజ్కేలు గ్రంథాన్ని 33వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు కానీ మీరు చదివితే అక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ కావలివాడు అపాయం వచ్చుట చూసి బూర ఊదాల, బాకానాదము ఊదాల. ఒకవేళ బాగా ఊదకపోతే కావలివాడు మరి వారు చనిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ ఆపదను చూసి బాగా ఊదినాడు అనుకోండి, వాళ్ళ ప్రాణాలు కాపాడబడతాయి. ఒకవేళ నువ్వు బాగా ఊదకపోతే వాడు చనిపోతే దానికి ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. ఒకవేళ బాగా ఊదిన వారు మేలుకోకపోతే వాళ్ళ ప్రాణానికి వారే ఉత్తరవాది అని అక్కడ 32 యెహెజ్కేలు గ్రంథం 33 మొదటి 9 వచనాలలో రాయబడింది. మీరు తర్వాత చదువుకోండి, విషయాలు అక్కడ క్లియర్గా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇతరులకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి, బాగా సువార్త వినిపించాలి. మనం చెప్పకపోతే, బాగా ఊదకపోతే వాళ్ళకు తెలియదు. మరణం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది అన్న సత్యాన్ని మనం చెప్పకపోతే మనమే తీర్పరులమవుతాం, తప్పు మన మీద మోపబడతాయి. కాబట్టి సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు ఫాస్ట్గా తీయాలి. 2వ తిమోతి పత్రిక 4 1-2 వచనాలు ఫాస్ట్గా తీయాలమ్మా, టైం అయింది, ముగిద్దాం. రెండవ వచనం చదవమ్మా టక్కన. సమయమందును అసమయమందును ప్రయాసపడము, ఉపదేశించుచు. అది ఇక్కడ చూడండి, సమయమందును అసమయమందును మనం సువార్తను ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. 1 కొరింథీ పత్రిక 9 16 17 వచనాలు ఫాస్ట్గా తీయాలమ్మా. 1 కొరింథీ పత్రిక 9 16 17 చదవాలి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం ఏమి లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ప్రతి వ్యక్తి మీద భారము మోపబడింది. నాకు కాదు, నేను రక్షించబడితే చాలు పరలోకం పోతానని కాదు. నీకు దేవుడు రక్షణ ఇచ్చినాడు, ఎందుకు? నీ ద్వారా ఇంక కొంతమంది ప్రభువులోనికి రావాలి. వెళ్ళగలిగితే వెళ్ళాలా, లేకపోతే వెళ్ళేవారినైనా కానుక ఇచ్చి పంపి సేవ జరిగించాలి. ఇది మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన ధర్మం. ప్రతి మానవుని మీద భారము మోపబడింది, సువార్త ప్రకటించాల్సిన భారం. వెళ్ళకపోతే అయ్యో నాకు శ్రమ అని పౌలు అన్నాడు. రోమాపత్రిక 1 14 15 వచనాలు చూడండి. రోమాపత్రిక 1 14 15 వచనాలు చదవాలి, తొందరగా చదవాలి. కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మట్టుకు అంటే అక్కడ ఏమనుంది? నా మీద మోపబడింది అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ? నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అంటాడు. ఎంత మంచి మాట కదా! మోపబడిన భారాన్ని తీసుకోవడానికి, అయ్యో శ్రమ, నా శ్రమను తప్పించుకోవడానికి రోమాలో మీకు సువార్త ప్రకటించడానికి నేను
సిద్ధముగా ఉన్నాను. చదవమ్మా, అక్కడేమన్నాడు? సిద్ధంగా ఉన్నాను, సువార్తను కూర్చి నేను సిగ్గుపడువాడును కాదు. కొంతమంది కర్నూలులో సువార్త వీరులు ఉన్నారు, నాకు వాళ్ళ పేర్లు తెలుసు. వాళ్ళు భయపడరు, ఎవరికైనా పత్రికలు ఇచ్చుకుంటూ వెళ్తారు. నాకు ఫోన్ చేసి చెప్తారు, ఎవరైనా ఆటంకం జరిగింది అని అంటే వెంటనే నాకు కాల్ చేస్తారు. అన్నా పలానా దగ్గర మేము పత్రికలు పంచుతుంటే ఇలాగని చెప్తారు. వ్యతిరేకించినారు, కొన్ని విషయాలు చెప్పినా మరి వాక్యానుసారమా కాదా అని నన్ను అడుగుతారు. ఎవరు ఏం కథ, నేను వాళ్ళ పేర్లు సేకరించి ఫోన్ నెంబర్ తీసుకొని వారితో మళ్ళీ నేను మళ్ళీ మాట్లాడి, ఇట్లా మా వాళ్ళతో మాట్లాడినారు, మీకు వాక్యం చెప్పినారు, మరి మీరు సంతోషంగా స్వీకరించినారు, బైబిల్లో నేను కొన్ని అడిషనల్గా వాళ్ళకి డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు క్లియర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సువార్త వీరులు ఈ రోజుల్లో కర్నూలులో పట్టణంలో మరి బలముగా సువార్త పత్రికలు పంచుకున్నారు. హాస్పిటల్లోనూ, బస్టాండ్లలోనూ, రైల్వే స్టేషన్లలోనూ సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను. మన లోపల ఆరాధించడం కాదు. ఆరాధన ఒరిజినల్గా అంటే ఆరాధన అంటే ఏంటిదంటే పని, వర్షిప్ పని. ఆరాధించాలా ప్రభు బల దగ్గర, అదే సమయంలో బయట పని చేయటమే ఆరాధన. ఉద్యోగమే ఆరాధన, అది మనకు తెలిసిన పని. అది మన సువార్తను కూడా ప్రకటించాల్సిన భారము మన మీద మోపబడి. సువార్త గురించిన సందర్భం పౌలు ఒక మాట అన్నాడు చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం ముగిద్దాం, 20వ అధ్యాయం 21, 20 వచనం చూడండి. 20వ అధ్యాయము 20వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం అమ్మా ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు ఇంటింట ప్రతి వ్యక్తికి మానక ప్రయోజనకరమైన రక్షణ సువార్త ఆయన ప్రకటిస్తూ వెళ్ళినట్టుగా రాయబడింది. 24వ వచనం చూడండి. ఏమనుందంటే అక్కడ, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటేందు నా పరుగు నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోనటం లేదు. ముగిస్తే అయిపోయింది. కృష్ణోగులు అనుకున్నారు మనం ఇక్కడ ఉండుట మంచిది కాదు, తెల్లవారిలోపుకి ఏదైనా అపాయం వస్తుంది, అప్పుడు మనం ఏమీ చేయలేము. మనం వెళదాం పదండి, రాజుకు వర్తమానం అందిద్దాం. ఎంత మంచి మాటలు కదా. రేపేం జరుగుతుందో మనకు తెలీదు. మనం బతుకున్నప్పుడే వెళ్ళి సువార్త చెప్పాలి. నేను ముగింపు చేస్తున్న కన్క్లూజన్. తెల్లవారు వరకు మనం ఇక్కడ ఉంటే ఏదైనా అపాయం రావచ్చు. మన జీవితాలు కూడా ఇది ఆలోచన చేయాలి. ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆయుష్ ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు. కొంతైనా కొంత వెళ్ళి సువార్త అందించాలా. రాజుకు వర్తమానం పంపిద్దాం. ఇది శుభవర్తమానము గల దినం. అదే శుభవర్తమానం అంటే అదే మంచి సువార్త ప్రకటించటం. సువార్త ప్రకటించటం మంచిది, ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఏమన్నాడు? ఇక్కడ ఉండటం మంచిది కాదు, సువార్తను ప్రకటించటము మంచిది. కొర్నేలి ఇంటికి పేతురు వెళ్ళినప్పుడు కొర్నేలు ఏమన్నాడంటే, నేను నిన్ను పిలిపించినానయ్యా, 33వ వచనంలో, నేను నిన్ను పిలిపించినాను, నువ్వు వచ్చినది మంచిది, నువ్వు ఏం చెబుతావో అది మేము వినడానికి ఇక్కడ ఉన్నామంటాను. కాబట్టి సువార్త చెప్పినప్పుడు పేతురు సువార్త చెప్పినప్పుడు కొర్నేలు ఇంట్లో అందరూ రక్షణ పొందినారు. కాబట్టి ఏది మంచిది అని అంటే మనం వెళ్ళి సువార్తను ప్రకటించటము మంచిది. బయట క్షామం ఉన్నది, కరువు ఉన్నది, మరణం ఉన్నది, సాతానుడు ఉన్నాడు, పాపం వెళుతుంది. వాళ్ళకి సువార్త చెప్పి బ్రతికించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి తీర్మానం చేసుకొని ప్రభు పని కొరకు మనం సన్నద్ధులం కావాలి. ఈ విషయాలు ప్రభు మన అందరి వినికిడిలో దీవించునుగాక. ఇంకేది మంచిది అని అంటే ఇంకా 5 ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే ఎప్పుడైనా ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం.